హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రైతులందరికీ ఒక మంచి అప్డేట్ వచ్చింది. నిన్న మార్చి 22వ తేదీన రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గారు యాసంగి సీజన్కు సంబంధించిన రైతు భరోసా మొదటి విడత 6,000 రూపాయలను విడుదల చేశారు. సో ఈ రోజు నుండి డబ్బులు ముందుగా వీరికి జమ్మవుతాయి. ఎవరికి జమ్మవుతాయి ఏంటి, అలాగే కొత్తగా అప్లై చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు టైం ఇచ్చారు. ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో నిన్న మార్చి 22వ తేదీన సిద్దిపేట పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు భరోసా పథకం కింద భారీ మొత్తంలో నిధులను విడుదల చేశారు. దాదాపు 70 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా 3,600 కోట్లను ఒకేసారి బటన్ నొక్కి రిలీజ్ చేశారు. అయితే నిన్న బ్యాంకులకు సెలవు ఉండడంతో ఈ డబ్బులు నిన్న జమ కాలేదు. కానీ ఈ రోజు నుంచి రైతుల బ్యాంక్ అకౌంట్లలోకి డైరెక్ట్గా డబ్బులు జమ అవుతాయి. అంటే ముందుగా ఈ రోజు నుండి 1 ఎకరం ఉన్న రైతులకు మాత్రమే జమ అవుతాయి. దాదాపు 10 రోజుల్లోపు అందరికీ జమ అవుతాయి. ఇక ముఖ్యంగా సీఎం చెప్పిన విషయం ఏమిటంటే మొత్తం 45 రోజుల వ్యవధిలో 3 విడతలుగా కలిపి 9,000 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. అంటే ఇది ఒక్కసారి మాత్రమే కాదు, వచ్చే రోజుల్లో కూడా రైతులకు సహాయం కొనసాగుతుందన్నమాట. ఇక రైతు భరోసా డబ్బులు ఇంకా పొందని వాళ్ళకు కూడా ఒక ముఖ్యమైన అవకాశం ఉంది. ప్రభుత్వం ప్రకారం మార్చి 25 వరకు మాత్రమే అప్లై చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇక 2 రోజులు మాత్రమే టైం ఉంది. కాబట్టి వెంటనే అప్లై చేయడం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టాదారు పాస్బుక్ తీసుకున్న రైతులు ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు రానివారు లేదా బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అప్లై చేయాలంటే అప్లికేషన్ ఫామ్తో పాటు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ కాపీ, అలాగే మొబైల్ నెంబర్ వివరాలు సమర్పించాలి. పూర్తి సమాచారం కోసం మీ ప్రాంతంలోని వ్యవసాయ విస్తరణ అధికారి అంటే ఏఈఓలను సంప్రదించవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు లేదా మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఇంకా అప్లై చేయకపోతే వెంటనే ఈ సమాచారం షేర్ చేసి వారికి ఉపయోగపడేలా చేయండి. రైతులకు ఇది చాలా మంచి అవకాశం కాబట్టి మిస్ కాకండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.